హాయ్ అండి, నేను ఈరోజు మటన్ పాయా కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపిస్తాను. ముందుగా మటన్ కాళ్ళని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పసుపు, ఉప్పు, ఆయిల్ అలా వేసి ఉడికించుకోవాలి. మనం ఇందులో వేయడానికి అల్లం, వెల్లుల్లి, ఒక 2 ఉల్లిపాయలు కలిపి మిక్సీ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో ఒక 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం అలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ముందే పాయ ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోవాలి. నేను ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాండి, ముందు మర్చిపోయాను, మన ఆప్షనల్ ఇది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పాయ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసి కొంచెం కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ముందు మనం పాయ ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి. ఇందులోనే మనం ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. పక్కన మటన్ కర్రీ అవుతుందండి. మా పాపకి ఈ పాయ కర్రీ ఇష్టం లేదు, అందుకని సపరేట్గా మటన్ కర్రీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొనేసి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మటన్ మన ఆప్షనల్ అండి, గ్రేవీ లాగా కావాలంటే దగ్గరకు కావాలంటే తక్కువ పోసుకోవాలి, సూప్ లాగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. మాకైతే సూప్ లాగానే ఇష్టం అండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్లేవర్ మంచిగా దీనికి పడుతుంది. ముందు కొంచెం యాడ్ చేసుకుంటే మనం ముందు పాయ ఉడికించినప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. కొందరు అయితే ఉట్టిగానే తాగుతారండి సూప్ లాగా, హెల్త్కి మంచిదని.